హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 బయాలజీ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ 4 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. కణం నిర్మాణము విధులు. అవయవాల ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం. కణాలను ఇటుకలతో పోల్చవచ్చును. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాం. అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది. అవయవాలు చిన్న భాగాలతో తయారై ఉంటాయి. జీవులలో జీవం గల అతి చిన్న భాగం కణం. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి? కణం అన్నమాట. కణాలను ఎలా పోలుస్తారు? ఇటుకలతో పోలుస్తారు. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని ఎలాగ నిర్మిస్తామో అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది. అవయవాలు చిన్న భాగాలతో తయారై ఉంటాయి. జీవులలో జీవం గల అతి చిన్న భాగము కణం. జీవులలో జీవం గల అతి చిన్న భాగం ఏంటి? కణం అన్నమాట. నెక్స్ట్, కణం ఆవిష్కరణ. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించారు. బెండు అనేది బెరడులోని భాగం. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. బెండు అనేది బెరడులోని భాగం. బెండులోని గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. పక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడినాయి. ఈ బెండ్ అంటే ఏంటి? బెరడులోని భాగం. ఎవరు కనుగొన్నారు దీన్ని? 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కల్ని పరిశీలించడం జరిగింది. బెండు అనేది బెరడులోని భాగం. బెండులోని గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. పక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడ్డాయి. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. నిజానికి ఇవి నిర్జీవ కణాలు. అంటే ఇక్కడ రాబర్ట్ హుక్ నిర్జీవ కణాలను కనుగొన్నారనమాట. కోడిగుడ్డును ఏక కణానికి ఉదాహరణగా చెప్పవచ్చును. అంతేకాక సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది కోడిగుడ్డు ఏక కణానికి ఉదాహరణగా చెప్పవచ్చును. అంతేగాక కోడిగుడ్డు సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్, జీవులు కణాల యొక్క సంఖ్య, ఆకారము మరియు పరిమాణాలలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. జీవులు కణాల యొక్క సంఖ్య, ఆకారము మరియు పరిమాణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఒక్కొక్క జీవి కణాల సంఖ్యలో కానీ, కణాల యొక్క ఆకారంలో కానీ, వాటి యొక్క పరిమాణంలో కానీ ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, పొడవుగా ఉండే చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువులలో కణాల సంఖ్య మిలియన్లు, ట్రిలియన్లలో ఉంటుంది. పొడవుగా ఉండే చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువులలో కణాల సంఖ్య మిలియన్లు, ట్రిలియన్లలో ఉంటుంది. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. ఫలదీకరణం చెందిన అండము తొలి కణము. ఫలదీకరణం చెందిన అండము తొలి కణము. ఒకే ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఒకే ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తాయి. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అమీబా వంటి ఏకకణ జీవి కూడా ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బహుగణ జీవులలో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. అంటే ఇక్కడ కణజీవుల్లో ఒక జీవిలోనే, ఒక కణంలోనే అన్ని క్రియలు, అంటే శ్వాసక్రియ, విసర్జన క్రియ, జీర్ణక్రియ, ప్రత్యుత్పత్తి మొదలవన్నీ అన్నీ ఒకే కణంలో జరుగుతాయి ఏకకణ జీవుల్లో. అమీబా వంటి ఏకకణ జీవుల్లో. బహుకణ జీవుల్లో అయితే ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. నెక్స్ట్ ఏంటి? మనం పటంలో అమీబా మరియు పారమేషియంలను చూడవచ్చు. అమీబా, పారమేషియం కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. అయితే కణాలన్నీ కలిసి కణజాలాలన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి అన్నమాట. కణాల యొక్క ఆకారము. అమీబా ఆకారము క్రమరహితం.
అమీబా యొక్క ఆకారము క్రమరహితం. అమీబా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మిథ్యాపాదాలు, మిథ్య అంటే మాయ, కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అమీబా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. మిథ్య అంటే ఏంటి? మాయనత్వం అనమాట. అమీబా ఆకారంలో మార్పు ఆహార సేకరణకు, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. అమీబాలో ఆకారంలో మార్పు అనేది ఉంటుంది కదా, ఈ మార్పు అనేది ఎందుకు? ఆహార సేకరణకి, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. అమీబా యొక్క ఆకారంలో మార్పు అనేది ఆహార సేకరణకి, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది, అంటే ఉపయోగపడుతుంది అన్నమాట. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి ఉదాహరణ మానవునిలోని తెల్ల రక్త కణాలు. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి ఉదాహరణ మానవునిలోని తెల్ల రక్త కణాలు. మనం పటంలో వర్తులాకారపు ఎర్ర రక్త కణాలను ఏ అనమాట, వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు. బి ఏంటి? కదురు ఆకారపు కండర కణము. సి దీర్ఘశాఖాయిత నాడీ కణాన్ని చూడవచ్చు. నెక్స్ట్, సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ, ఒత్తులాకారంగా కానీ, పొడవుగా కానీ ఉంటాయి. కణాలు సాధారణంగా ఎలా ఉంటాయి? గుండ్రంగా కానీ, ఒత్తులాకారంగా కానీ, పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. ఇవేంటి? ఒత్తులాకారపు ఎర్ర రక్త కణాలు అనమాట. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. ఒత్తులాకారపు ఎర్ర రక్త కణాలు ఉదాహరణ అనమాట. కొన్ని కణాలు కదురు ఆకారాన్ని కలిగి ఉంటాయి. కదురు ఆకారంలో ఉండేది ఏంటి? కండర కణాలు అనమాట. కదురు ఆకారంలో ఉండేవి కండర కణాలు. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్లు శాఖాయుతంగా ఉంటాయి. మనం ఇంతకుముందు పటంలో చూసాం కదా, నాడీ కణాలు లేదా న్యూరాన్లు అనేవి శాఖాయుతంగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాలు పనులు నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. నెక్స్ట్, కణకవచం. కణకవచం కణంలో భాగాలకు రక్షణ ఇస్తుంది. కణకవచం అనేది వృక్ష కణంలో కణత్వచంపై ఉండే అదనపు పొర. కణకవచం అంటే ఏంటి? కణంలో భాగాలకి రక్షణ ఇస్తుంది కణకవచం. కణకవచం అనేది వృక్ష కణాలలో కణత్వచంపై అంటే ప్లాస్మా త్వచం పైన ఉండే ఒక అదనపు పొరే కణకవచం అనమాట. జంతువుల్లో ఉండదు ఇది కణకవచం అనేది, మొక్కల్లో ఉంటుంది, వృక్ష కణాల్లో ఉంటుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, కణాల పరిమాణం. జీవరాశులలో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు. మీటర్లో మిలియన్ వంతు. జీవరాశులలో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు. మీటర్లో మిలియన్ వంతు. మైక్రోమీటర్ లేదా మైక్రాన్ లేదా సెంటీమీటర్ల పరిమాణంలో ఉండవచ్చు. జీవరాశులలో కణాల పరిమాణము మీటర్లో మిలియన్ వంతు అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ లేదా సెంటీమీటర్ పరిమాణంలో కూడా ఉండవచ్చు అనమాట. నెక్స్ట్, ఏమైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణ కంటి చూపులో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణం చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి. ఏమైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణ కంటి చూపులో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణం చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం పొడవు 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం పొడవు 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్. అతిపెద్ద కణము ఉష్ట్రపక్షి యొక్క అండం పరిమాణము 170 mm × 130 mm. అతిపెద్ద కణము ఉష్ట్రపక్షి ఆస్ట్రిచ్ యొక్క అండం పరిమాణము 170 mm × 130 mm. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం పొడవు 0.1 to 0.5 మైక్రోమీటర్. అతిపెద్ద కణము ఉష్ట్రపక్షి అండము ఆస్ట్రిచ్ యొక్క అండం పరిమాణము 170 mm × 130 mm. కోడిగుడ్డులో పసుపు రంగు భాగమును తెల్లని పదార్థము ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థము ఆల్బుమిన్. గుడ్డును ఉడికించినప్పుడు అది గడ్డ కడుతుంది. ఈ తెల్లని పదార్థం ఏంటి? ఆల్బుమిన్ అనమాట. గుడ్డుని ఉడికించినప్పుడు అది గడ్డ కడుతుంది. పసుపు రంగు భాగము సొన. పసుపు రంగు భాగం ఏంటి? సొన అనమాట. ఏనుగులో ఉండే కణాలు ఎలకలో ఉండే కణాల కంటే పెద్దదిగా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఏనుగు పెద్దగా ఉన్నంత మాత్రాన ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. కణాల పరిమాణము అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకి నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి. కణాల పరిమాణము అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణ
ఉదాహరణకి నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ కణ నిర్మాణము విధులు. జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. కణ నిర్మాణము విధులు. జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణ వంటి విధులను నిర్వర్తిస్తాయి. అంటే జీర్ణ వ్యవస్థలో ఒక్కొక్క అవయవంలోనూ ఒక్కొక్క జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు అనేవి ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణ వంటి విధులను నిర్వర్తిస్తాయి. అంటే జీర్ణాశయంలో జీర్ణ ప్రక్రియ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రేగులలో శోషణ, స్వాంగీకరణ వంటి ప్రక్రియలు అనేవి జరుగుతాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థలో భిన్న అవయవాలు అనేవి వాటి యొక్క విధులను నిర్వర్తిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మొక్కలోని వేరువేరు అవయవాలు తమకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తిస్తాయి. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటాం? కణజాలం అంటాం. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని కణజాలం అంటాం. కణం అనేది జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణం అనేది ఏంటి? జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణము జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణము జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. నెక్స్ట్ కణమునందలి భాగాలు. కణం నందు ఏముంటాయి? కణద్రవ్యము, కణత్వచము, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. అంటే మెయిన్గా 3 భాగాలు ఉంటాయి కణంలో. కణద్రవ్యము, కేంద్రకము, కణత్వచము అనే 3 ప్రాథమిక అంశాలు ఉంటాయి అన్నమాట కణం నందు. కణద్రవ్యము, కణత్వచము, కేంద్రకము అనే 3 ప్రాథమిక అంశాలు ఉంటాయి. కణద్రవ్యము, కేంద్రకము కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి. అయితే కణత్వచము బయట వైపున ఉంటుందన్నమాట. వాటి లోపల కణద్రవ్యము, కేంద్రకం అనేవి లోపల ఉంటాయి. కాబట్టి కణద్రవ్యము, కేంద్రకం అనేవి కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి అని చెప్పగలం. ఈ కణత్వచానికి మరొక పేరేంటి? ప్లాస్మా పొర. కణత్వచాన్నే ప్లాస్మా పొర అని కూడా అంటారు. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి లోపలి పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. ప్లాస్మా పొర ఎలా ఉంటుంది? రంధ్రయుతంగా ఉండి లోపలి పదార్థాల రవాణాకి అవకాశం ఇస్తుంది. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రటి భాగాన్ని కేంద్రకం అంటాం. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రటి భాగాన్ని ఏమంటారు? కేంద్రకం అంటాం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటాం. కేంద్రకానికి కణత్వచానికి అంటే కేంద్రకం మధ్యలో ఉంటుంది కదా, కణత్వచమేమో కణం యొక్క బయట వైపున ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్నే కణద్రవ్యం అంటాం అన్నమాట. నెక్స్ట్ ట్రాడెష్కాన్షియా, ఎల్లోడియా, రియోపత్రాల పొరలలో కణాలను పరిశీలించవచ్చు. జంతు కణాలలో కణకవచం ఉండదు. మనకి కణాలను కనుక మనం వేటిలో పరిశీలించవచ్చు? ట్రాడెష్కాన్షియా, ఎల్లోడియా, రియోపత్రాల యొక్క పొరలలో మనం కణాలని పరిశీలించవచ్చు. జంతు కణాల్లో కణకవచం ఉండదు. మనం ఇంతకు ముందు అనుకున్నాం ఓన్లీ వృక్ష కణాలలో మాత్రమే కణకవచం ఉంటుంది. ప్లాస్మా త్వచాన్ని ఆవరించి వృక్ష కణాలలో మాత్రమే కణకవచం ఉంటుంది. కాబట్టి జంతు కణాల్లో ఉండదు. బ్యాక్టీరియాల్లో కూడా మనం కణకవచాన్ని చూడవచ్చు అని అనుకున్నాం. నెక్స్ట్ జన్యువు. జీవులలో జన్యువు అనువంశికత ప్రమాణం. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. ఇక్కడ జీవులలో జన్యువు ఏంటి? అనువంశికత ప్రమాణం. జీవులలో జన్యు అనేది అనువంశికత ప్రమాణం. క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి? కణం అనుకున్నాం. అలాగే అనువంశికత ప్రమాణం ఏంటి? జన్యువు అన్నమాట. జన్యువు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. నెక్స్ట్ కణద్రవ్యం. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు మైటోకాండ్రియా, గాల్జీ దేహం, రైబోజోములు కణద్రవ్యంలో ఉంటాయి. కణద్రవ్యంలో ఏముంటాయి? ఇతర భాగాలు ఉంటాయి. ఇతర భాగాలను ఏమంటాం మనం? కణాంగాలు కణంలోని ఇతర భాగాలు లేదా కణాంగాలు అంటాం అన్నమాట. ఏంటివి? మైటోకాండ్రియా, గాల్జీ దేహము, రైబోజోములు కణద్రవ్యంలో ఉంటాయి.
ఫస్ట్ కేంద్రకం గురించి చూద్దాం. ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. కణంలో అతి ముఖ్యమైన భాగం ఏంటి? కేంద్రకం. సాధారణంగా ఇది గోళాకారంగా ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది. అంటే మనం కణాన్ని చూడడానికి రంజనం చేస్తాం కదా, కలర్ వేస్తాము, అప్పుడు ఇది కలర్ని గ్రహించుకుంటుంది, రంజనాన్ని పొందుతుంది అనమాట. కేంద్రకాన్ని కణద్రవ్యం నుంచి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటాం. అంటే కేంద్రకము, ఇది కేంద్రకము అని తెలియజేయడానికి ఏమవుతుంది? కేంద్రకాన్ని ఆవరించి కణత్వచం అనేది, కేంద్రక త్వచం అనేది ఉంటుందన్నమాట. కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకాన్ని కణద్రవ్యం నుంచి వేరు చేసే ఒక లేయర్, పొర అనేది ఉంటుందన్నమాట. దాన్నే కేంద్రక త్వచం అంటాం. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకి అనుమతిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇలా చూసుకున్నట్లయితే ఇది కణం అనుకుంటే, ఇది కేంద్రకం అనుకుంటే, ఇది కేంద్రకాన్ని ఆవరించి ఉండే ఈ లేయర్ని ఏమంటాము? కేంద్రక త్వచం అంటాము. ఇది కూడా రంధ్రయుతంగా ఉంటుందన్నమాట. రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకి అనుమతిస్తుంది. ఇది కూడా రంధ్రయుతంగా ఉండి కేంద్రకంలోనికి పదార్థాలు, అదేవిధంగా కణద్రవ్యం నుంచి కేంద్రకంలోకి, కేంద్రకం నుంచి కణద్రవ్యంలోకి పదార్థాల మధ్య రవాణాకి అనుమతిస్తుంది. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటాం. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకంలో లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని ఏమంటాము? కేంద్రకాంశం అంటాం అనమాట. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని అంటే ఇంకా జూమ్ చేసి చూస్తే కేంద్రకంలో ఒక చిన్న గోళాకార నిర్మాణం కనిపిస్తుంది. దీనినే కేంద్రకాంశం అంటాం. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో ఇంకేముంటాయి? క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలని, అంటే క్రోమోజోములు ఏముంటాయి? మళ్ళీ జన్యువులు ఉంటాయి. జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశం పారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రోమోజోములు ఎప్పుడు కనపడతాయి మనకి? కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. కేంద్రకం వంశపారంపర్యతలో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా కూడా పనిచేస్తుంది. కేంద్రకం ఈ వంశపారంపర్యతలో భాగమే కాకుండా, అంటే 2 రకాల విధులను నిర్వర్తిస్తుంది అనమాట. వంశపారంపర్యతలో భాగమే అవడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా కూడా పనిచేస్తుంది కేంద్రకం. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటాం. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని ఏమంటాము? జీవ పదార్థం అంటాం. ఇది కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక కణంలోని మొత్తం పదార్థం అంతటిని ఏమంటాం మనం? జీవ పదార్థం అంటాం. ఈ జీవ పదార్థము ప్రోటోప్లాజం అంటాం అనమాట. జీవ పదార్థాన్ని ప్రోటోప్లాజం అని కూడా అంటాము. ఇది కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవ పదార్థంలో ఏముంటుంది? కణద్రవ్యము, కేంద్రకం కూడా ఉంటుంది. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారు. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవులలోని కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణ చెందలేదు. దానికి కేంద్రక త్వచం లేదు. ఇక్కడ మనకి చూసినట్లయితే బ్యాక్టీరియా కణంలో కేంద్రకం అనేది బహుకణ జీవులలోని కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణ చెందలేదు. దానికి కేంద్రక త్వచం అనేది లేదు. నెక్స్ట్, కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం మాత్రమే కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వజీవులు అంటారు. అంటే ఇక్కడ వీటిలో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదన్నమాట. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను ఏమంటారు? కేంద్రక పూర్వజీవులు అంటాం. ప్రో అంటే ముందు, క్యారియోన్ అంటే కేంద్రకం. ఈ కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ ఏంటి? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలము కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ. నెక్స్ట్, ఉల్లి పొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. వీటిని నిజ కేంద్రక కణాలు అంటారు. ఉల్లి పొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరణ చెందినటువంటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయన్నమాట. వీటిని నిజ కేంద్రక కణాలు అంటారు. యు అంటే నిజ, క్యారియాన్ అంటే కేంద్రకం.
వీటికి ఉదాహరణ ఏంటి? బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా జీవులన్నీ నిజకేంద్రక జీవులు అనమాట. బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా జీవులన్నీ నిజకేంద్రక జీవులు. ఓన్లీ కేంద్రక త్వచము లేనటువంటి జీవులు ఏంటి? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. వీటిని ఏమంటున్నాము? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలని కేంద్రక పూర్వజీవులు అంటున్నాం. ఇవి తప్ప, అంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలన్నీ తప్ప మిగతా అన్ని జీవులు నిజకేంద్రక జీవులు అనమాట. నిజకేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఉల్లి పొరలోని కణాలు పరిశీలించినప్పుడు కణద్రవ్యంలోని ఖాళీగా ఉన్న నిర్మాణాలను రిక్తికలు అంటాం. ఉల్లిపొరలోని కణాలు కనుక మనం పరిశీలిస్తే కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న ఒక బబుల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాం? రిక్తికలు అంటాం. అంటే ఖాళీగా ఉన్న గదులు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటినే రిక్తికలు అంటాం అనమాట. పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజం. జంతు కణాలలో ప్లాస్టిడ్లు చాలా చిన్నవి. పెద్ద రిక్తికలు అనేవి వృక్ష కణాలలో ఉంటాయి అన్నమాట. జంతు కణాలలో ప్లాస్టిడ్లు చాలా చిన్నవి. ట్రాడెష్కాన్షియా ఆకులలోని కణాలు కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను ప్లాస్టిడ్లు అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకులలోని కణాల కణద్రవ్యంలో, ట్రాడెష్కాన్షియా ఆకులలోని కణాల కణద్రవ్యంలోని సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను ఏమంటారు? ప్లాస్టిడ్లు అంటారు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను ఏమంటాము? క్లోరోప్లాస్ట్లు, హరిత రేణువులు అంటాం. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం కారణం. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం అనేది కారణం. నెక్స్ట్, ఇక్కడ మనకి చూసినట్లయితే వృక్ష కణాన్ని, జంతు కణాన్ని చూడొచ్చు పటంలో మనం. రెండు వృక్ష కణంలోను జంతు కణంలోను కణత్వచము, రిక్తిక, కేంద్రకం, కణద్రవ్యం అనేవి కామన్గా ఉన్నాయి. మనకి వృక్ష కణంలో హరిత రేణువు అనేది ఉంటుంది, జంతు కణంలో ఉండదు. అదేవిధంగా వృక్ష కణంలో కణకవచం అనేది ఉంటుంది, జంతు కణం అనేది ఉండదు. మనకి కణత్వచం అనేది వృక్ష కణంలో కూడా ఉంది, జంతు కణంలో కూడా ఉంది. కణకవచం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉండదు. కేంద్రకం వృక్ష కణం, జంతు కణం రెండింటిలోనూ ఉంటుంది. కేంద్రక త్వచం వృక్ష కణం, జంతు కణంలో కూడా ఉంటుంది. కణద్రవ్యం రెండింటిలో, అంటే వృక్ష కణంలోను జంతు కణంలోనూ ఉంటుంది. ప్లాస్టిడ్లు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు అన్నమాట. నెక్స్ట్, రిక్తిక వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. జీవంగల అతి చిన్న భాగమే కణం. జీవులలో జీవంగల అతి చిన్న భాగమే కణం. మనం చర్మము వెలుపల పొరలోని కణాలు జీవం లేనివి. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. సగటున ఒక వ్యక్తి 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ల కొద్దీ చర్మము చిన్న చిన్న ముక్కల్ని కోల్పోతుంది. ప్రతిరోజు బిలియన్ల కొద్దీ చర్మము చిన్న చిన్న ముక్కల్ని కోల్పోతుంది. దుమ్ము పట్టిన టేబుల్ మీద వేలిని కదిలించిన ప్రతిసారి మీ పాత చర్మ కణాలు అక్కడ రాలి ఉంటాయి. దుమ్ము పట్టిన టేబుల్ మీద వేలిని కదిలించిన ప్రతిసారి పాత చర్మ కణాలు కొన్ని అక్కడ రాలి ఉంటాయి అన్నమాట.